శ్రీమాత్రే నమః. శ్రీ లలితోపాఖ్యానము. ఇది వ్యాసప్రోక్తము బ్రహ్మాండ పురాణాంతర్గతము. ఇది బ్రహ్మజ్ఞాన స్వరూపుడు అయిన హయగ్రీవ స్వామి అగస్త్యునకు కాంచీపుర క్షేత్రంలోని కామాక్షి అమ్మవారి శక్తిపీఠంలో ఉపదేశించిన ఆ తల్లి చరిత్ర. పూర్వము దక్షిణీ కుమార్తె అయిన సతీదేవికి శివునితో వివాహం జరుగుతుంది. కాని క్రమక్రమంగా శివుని పట్ల ద్వేషాన్ని పెంచుకున్న దక్షుడు శివుని ప్రమేయం లేకుండా యాగం చేయటానికి సంకల్పించుకున్నాడు. అందుకు కుమార్తె అయిన సతీదేవిని కూడా ఆహ్వానించలేదు దక్షుడు. తండ్రి అంతరంగం తెలియని సతీదేవి తండ్రి తలపెట్టిన యాగం గురించి తెలుసుకొని ఆనందంతో ఉప్పొంగిపోతూ భర్త వెళ్ళొద్దని ఎంత వారించినా లెక్క చేయకుండా యాగానికి బయలుదేరింది. కూతురు మమకారాన్ని కూడా పట్టించుకోని దక్షుడు తను శివునిపైన ఏర్పరచుకున్న ద్వేషభావంతో పదే పదే శివుని గురించి దుర్భాషలాడుతూ సతీదేవిని అవమానించాడు. ఆ అవమానాల్ని తట్టుకోలేని సతీదేవి తన యోగశక్తితో అగ్నిని ఆవాహనం చేసుకుని ప్రాణత్యాగం చేసుకుంది. అక్కడ జరిగిన ఘోర సంఘటనని విన్న పరమేశ్వరుడు మహా ఉగ్రుడై తన జటాజూటము నుంచి ఒక వెంట్రుకని పీకి అందులో నుంచి వీరభద్రుడిని సృష్టించి దక్షుని మీదకు పంపించగా, అప్పుడు వీరభద్రుడు దక్షుని యాగస్థలిని చేరుకొని యాగాన్ని సర్వనాశనము చేసి విష్ణుచక్రాన్ని కూడా మింగేసి దక్షుని తల తెగనరుకుతాడు.